హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను నా ఛానల్లో స్టోరీస్ పెడుతున్నాను. ప్లీజ్ ఎవరైనా చూడకపోతే ఒక్కసారి వెళ్ళి ఛానల్లో వీడియోస్ని చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. వీడియోని కూడా పూర్తిగా చూసి ఒక లైక్ అయితే ఇచ్చేయండి. మనం తెనాలి రామకృష్ణ గురించి తెలుసుకుంటున్నాం. ఆయన గురించి మనకి అందరికీ తెలిసిందే, కానీ మనం చాలా రోజులైంది మర్చిపోయి. అంటే ఈ మధ్యకాలంలో మనం అంత ఇదిగా ఆయన్ని పట్టించుకున్నది లేదు, స్టోరీస్ కూడా విన్నది లేదు నేనైతే. కాబట్టి మళ్ళీ నాకు ఎందుకో ఆయన గురించి చెప్తే బాగుంటుంది, అందరికీ నవ్వుకోవడానికి కూడా అని చెప్పి నాకు ఈ థాట్ వచ్చిందనమాట. అందుకని మన తెనాలి రామకృష్ణ, అదే వికటకవి గారి గురించి మనం తెలుసుకుందాం స్టోరీస్లో. ఆల్రెడీ నిన్న ఒక స్టోరీ పెట్టాను ఆయన బాల్యం గురించి. ఎవరైనా చూడకపోతే ప్లీజ్ వెళ్ళి చూడండి. మనం రెండో స్టోరీలోకి వెళ్ళిపోదాం ఇంకా లేట్ చేయకుండా. సరే, రామలింగడంట వాళ్ళ సభలో ఉండే వాళ్ళకి ఎలా దెబ్బకు దెబ్బ కొట్టాడో చూద్దాం. మన టైటిల్ పేరు వచ్చేసి దెబ్బకు దెబ్బ. రామలింగడికి వికటత్వంతో పాటు కొంటెతనము, చిలిపితనము రెండూ ఎక్కువే. ఆ రెండూ లేకపోతే అతడు వికటకవి కాదు కదా. అతడి చిలిపితనం శృతి మించినప్పుడల్లా మన శ్రీకృష్ణదేవరాయల వారికి ఫిర్యాదులు అందుతుండేవి. ఫిర్యాదులు అన్నీ ఎంతో సహనంగా రాయలవారు వినేవారు. ఆపై రాయలవారు రామలింగడిని సమర్థించేవారు కాదు, అలా అని శిక్షించేవారు కాదు, విని ఊరుకునేవారంతే. ఒకనాడు రామలింగుడు భువన విజయానికి ఏ కారణం చేతనో రాలేదు. సభ అంతా బోసిపోయినట్లు ఉంది. రామలింగుడు సభకు రాకపోవడంతో కవులందరూ ధైర్యంగా అతడి గురించి రాయల వారికి ఫిర్యాదులు చేయాలని నిర్ణయించుకున్నారు. రాయలు సభకు రాగానే రామలింగుడు కనిపించకపోవడంతో ఈరోజు రామలింగుడు కవి సభకు రానట్లున్నాడే అంటూ మనసులో అనుకుంటున్నట్టు పైకే అనేశారు. అవును ప్రభు, ఏ కారణం చేతనో రామలింగుడు ఈరోజు రాలేదు అంటూ చెప్పాడు అప్పాజీ. భువన విజయంలో కొంతసేపు సాహితీ సమీక్షలు జరిగిన తర్వాత పెద్దనామాత్యులు ఇలా అంటున్నారు. ప్రభు, ఈ మధ్యకాలంలో మన రామలింగుడి ధోరణి పూర్తిగా మారిపోయింది. ఇతర కవులను తప్పు పట్టడము, అవమానించటమే ధ్యేయంగా భువన విజయానికి వస్తున్నాడు. కానీ అంతకు మించి మరొక పని ఉన్నట్లు నాకు తోచటలేదు అంటూ చెప్పాడు. అవును ప్రభు, రామలింగుడు సాటి కవులమని కూడా లేకుండా తమ ముందు కూడా మా పైన ఎంతో దురుసుగా ప్రవర్తిస్తున్నాడో మీకు తెలియంది కాదు కదా. కాస్తంత తమరే రామలింగుడిని మందలించాలి అంటూ చెప్పాడు ముక్కు తిమ్మన. ఇక మిగతా కవులందరూ కూడా రామలింగుడిపై తలొక రకంగా ఫిర్యాదులు చేస్తున్నారు. అందరూ ఫిర్యాదులు విన్నాడు రాయలు. ఆ తర్వాత కవివర్యులారా, ఇంతకాలం రామలింగుడు తన చిలిపి చేష్టలతో, కొంటె మాటలతో సభను రక్తి కట్టిస్తున్నాడు అనుకున్నాను, కానీ అతడి ప్రవర్తన మిమ్మల్ని ఇంతగా బాధిస్తుందని ఎప్పుడూ అనుకోలేదు. రామలింగుడి ప్రవర్తన వలన మీరు ఇంత బాధపడుతున్నందుకు పరోక్షంగా నేను కూడా కారకుడుననిపిస్తోంది, కనుక నన్ను క్షమించండి అంటూ రాయలు మనస్ఫూర్తిగా కవులందరినీ క్షమాపణలు కోరుకున్నాడు. కవులందరూ కొంత ఆత్మ సంతృప్తి కలిగింది. రాయలు అంతటి వాడు రామలింగుడి విషయంలో తనది తప్పు అని ఒప్పుకున్నాక ఇక ఊరుకుంటారా? ఇక రామలింగుడి మీద ఒకటి కాదు 100 ఫిర్యాదులు చేసి పారేశారు. అన్నీ ఎంతో ఓపికగా విన్న రాయలు వారు, కవులారా, రామలింగుడు మీ మనస్సును ఇంతగా బాధించినందుకు శిక్షగా నేటి నుండి అతడు భువన విజయంలో ఒక్క పలుకు కూడా పలకరాదు. మౌనంగా ప్రేక్షకుడిల పక్షం రోజులు సభికుల మధ్యనే కూర్చోవాలి. ఇది నా ఆజ్ఞ అంటూ అప్పటికప్పుడు సేవకుడిని పిలిచి రామలింగుడి ఇంటికి పోయి ఆ ఆజ్ఞను చెప్పి రమ్మని పంపాడు. ఆ సేవకుడు పోయి రామలింగుడికి రాయలు చెప్పమన్నట్లే చెప్పి వచ్చాడు. రాయలు అలా ఆజ్ఞాపించడానికి కారణం ఏమిటో రామలింగుడికి అర్థం కాలేదు. భువన విజయంలో గంట మ్రోగించే రాజోద్యోగి పేరు చంద్రుడు. అతడి వయసు 50 ఏళ్లపై మాటే. అతడికి రామలింగుడు అంటే మహాభిమానం. సభ అయిపోయాక బయట రామలింగుడి చేత కవిత్యం చెప్పించుకునేవాడు. రామలింగుడికి చంద్రుడు గుర్తొచ్చాడు. తిన్నగా అతడింటికి పోయి భువన విజయంలో మిగతా కవులంతా తన మీద ఫిర్యాదు చేసిన వైనాన్ని తెలుసుకున్నాడు. రామలింగుడికి కోపం వచ్చేసింది. ఒక్కరోజు భువన విజయానికి వెళ్ళకపోతేనే కవులందరూ కలిసి రాయలవారికి నా మీద చాడీలు చెప్పి ఆస్థానంలో సభికుల మధ్యన ఆసనం వేయించారు. పక్షం రోజుల పాటు భువన విజయంలో తన గొంతు వినిపించకుండా చేశారు. ఇలాగే వదిలేస్తే తనని కొంతకాలానికి భువన విజయం నుంచే కాదు, విజయనగర సామ్రాజ్యాన్నించే కూడా దూరం చేసి తరిమి వేయగల సమర్థులు. దెబ్బకు దెబ్బ తీయాలి. ఒక్కనాడన్నా కవులందరినీ సభికుల మధ్యన కూర్చోబెట్టాలి అని గట్టిగా నిర్ణయించుకున్నాడు. రామలింగుడు తలుచుకోవాలే కానీ అతడికి సాధ్యం కానిది ఉందా?
పక్షం రోజుల పాటు రామలింగడు రాయలవారి ఆజ్ఞ మేరకు భువన విజయానికి వెళ్ళి సభికుల మధ్య కూర్చొని ఒక్క మాట కూడా మాట్లాడలేదు. పక్షం గడిచిపోయింది. రామలింగడికి శిక్ష పూర్తయిపోయింది. తిరిగి రామలింగడు సభలోకి వచ్చాడు. మిగతా కవులందరికీ మనసులో బెదురుగానే ఉంది. పక్షం రోజుల పాటు రామలింగడిని కేవలం శ్రోతగానే సభికుల మధ్యను కూర్చోబెట్టినందుకు ఏదో ఒక రకంగా తమని పరాభవానికి గురి చేయకుండా వదులుతాడా? ఎవరి ఆలోచనలో వారున్నారు ఇలా అని ఆలోచిస్తూ. రామలింగుడు మాత్రం వారిని ఏమాత్రం పట్టించుకోకుండా తన కావ్యాన్ని చదువుతూ ఉండిపోయాడు. రాయలు సభకు వస్తూనే రామలింగుడిని చూసి, ఏం రామలింగ, పక్షం రోజుల పాటు సభికుల మధ్య నా నోరు మెదపకుండా కూర్చున్నావుగా, ఎలా ఉంది ఆ అనుభవం అంటూ అడిగారు రాయలవారు. రామలింగుడు ఎంతో వినయంగా, ప్రభు, నిజం చెప్పమంటారా అబద్ధం చెప్పమంటారా అంటూ అడిగాడు. వెంటనే అప్పాజీ కల్పించుకుంటూ, అదేమిటి రామలింగ, ప్రభువులకు అడిగితే నిజం చెప్పాలి కానీ అబద్ధం చెబుతావా అంటూ ప్రశ్నించాడు. ఏం లేదు అప్పాజీ, నిజం చెబితే రాయలవారితో పాటు మన కవులు కూడా నొచ్చుకుంటారు, అందుకని అబద్ధం చెబుతావా, నిజమే చెప్పు అంటూ గద్దించాడు తిమ్మరుసు. ఈ పక్షం రోజుల పాటు సభికుల మధ్యను కూర్చుని తమ కవుల సాహితీ ప్రసంగాలు వింటుంటే వీరు ఎంతటి ఉద్దండ పండితులో తెలిసి వచ్చింది అంటూ పక్షం రోజులు కవుల వాద సంవాదాలు సాహితీ ప్రసంగాలతో దొర్లిన తప్పోపులను క్షుణ్ణంగా ఏకరువు పెట్టాడు. రామలింగడికి వాక్ప్రవాహానికి అతడి బుద్ధికి మిగతా కవులు తల తిరిగింది. అంతా చెప్పాక రామలింగడు మిగతా కవుల వంక చూస్తూ, క్షమించండి, సభలో ఉన్నప్పుడైతే మీ తప్పులను వెతకడం కంటే నా వ్యాఖ్యలలో తప్పులు దిద్దుకోవడానికి, నేను ప్రసంగించాల్సిన అంశాలను శోధించడానికి సమయాన్ని కేటాయించేవాడిని. కానీ ఈ పక్షం నాళ్ళు నాకు ఏ పని లేకుండా పోయింది. అందుకే మీ ప్రసంగాలను బాగా బుర్రకెక్కించుకొని శోధించాను అంటూ వినయంగా నమస్కరించాడు. రామలింగడు సభలోనే కాదు, సభికుల మధ్య ఉన్న కవులను తొప్పరబట్టడం మాత్రం మానలేదు అని అర్థమైంది రాయలవారికి. అప్పుడు రాయలవారు ముసిముసి నవ్వులు నవ్వుకున్నారు. రామలింగుడి దెబ్బకు కవులంతా బిక్క చచ్చిపోయి, తోక తొక్కితే కాటు వేయకమ్మా అనుతుందా అని చెప్పి, ఇది అంతే, వీడు అంతే అనుకొని సరిపెట్టుకున్నారు. ఇదండి మన రామలింగుడు సభలో ఉన్న వారికి దెబ్బకు దెబ్బ చేశాడు. బాగా అయ్యింది. ఈ స్టోరీ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైతే మాత్రం ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇంకా మంచి మంచి స్టోరీస్ చెప్తాను. ఈ రామలింగడు గురించి అయిపోయిన తర్వాత ఇంకో మంచి స్టోరీతో మీ ముందుకు వస్తాను. ప్లీజ్ నా ఛానల్ని ఎంకరేజ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, గుడ్ నైట్.